శంకర్ రావును హరీష్ కలిశాడు. అంత రహస్యంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ ట్యాంపరింగ్లో అప్రూవల్గా మారతారనే బీఆర్ఎస్ భయం, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ. రుజువు చేయకుంటే ముక్కు నేలకు రాస్తావా? కోమటిరెడ్డికి మతి భ్రమించింది, పోయి డాక్టర్కు చూపించుకో. న్యూస్ ఛానళ్లలో స్క్రోలింగ్, బ్రేకింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు. ఆరోపణలపై చర్చకు రెడీనా మాజీ మంత్రి హరీష్ రావు? ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మీకు తెలియదేమున్నది? ఆయనతోని ఎప్పుడన్నా డిబేట్ చేయాలనుకుంటే సాయంత్రం 6 తర్వాత 7 గంటల తర్వాత మైక్ పట్టుకొని పోదాం, ఆడ ఊకబెట్టుకుందాం, రాత్రి 10 దాకా చర్చలు పెడదాం. ఈయన మాట్లాడిన ఏ మాట ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మంత్రి అండి, ఆయన రాష్ట్ర మంత్రి. మాటలు అన్ని చిల్లర మాటలే తప్ప ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ లేవు, మాట్లాడిన దాఖలాలు కూడా లేవు, ఆధారాలు కూడా లేవు. అంత పోటు మునగాడు మంత్రి అయితే ఓ ఫోటో తీసేసి ఇంకో మంత్రి కలిసిండని హరీష్ రావు కలిసిండని చెప్పొచ్చు కదా. అన్ని అబద్ధాలు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే ప్రస్తుత హరీష్ రావు గారికి సంబంధించి ఆయనను చూసి ఓర్వలేకపోతున్నారు అన్నట్టు, మీకు అది అర్థం కావాలి. ఇక ముందే నైరుతి పలకరింపు. 6 తర్వాత తెలంగాణకు రుతుపవనాలు. ఆదివారం ఆంధ్రప్రదేశ్కు తాకిన నైరుతి. రాయలసీమలోని పలు ప్రాంతాలలో వర్షాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో కురిసిన వాన. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఓ పక్కన వాతావరణమేమో పలకరిస్తుంది, ఇంకో పక్కనేమో విత్తనాలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు, ఇంకో పక్కనేమో వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోతున్నారు. ఏమి గోస రైతన్న, ఎటు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లే నీ కన్నీళ్లను చూస్తే ఏమీ చేయలేక నిర్ఘాంతంగా కూడా ఇక్కడ నిలబడి ఏంది అంటే జీవంలోని చచ్చిన శవమూలే వార్తలు చదవాల్సి వస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. ఆ బాధ మాత్రం నన్ను వెంటాడుతుంది, నిజంగా చెప్తా ఉన్నా.